కాళీగౌరవరం మండల హెడ్ క్వార్టర్ నుంచి ఊట్కూరుకు వచ్చే ప్రధాన రహదారి ఇది. ఈ గ్రామమే కాకుండా మాదారం, కొండారం, వంగమర్తి, ఇటుకలపాడు గ్రామాల ప్రజలు కూడా ఇదే విధంగా మండల హెడ్ క్వార్టర్ పోతారు. 365 జాతీయ రహదారి నకరికల్ టు అరవపల్లి పోయే వ్యక్తులు కూడా కొంతమంది ఇక్కడి నుంచే పోతారు ప్రయాణికులు. ఈ బ్రిడ్జి ప్రతి వర్షాకాలం ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నా కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ బ్రిడ్జి నిర్మించి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టు వదిలేస్తారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామయ్యలు ఉండు, ఈ సమస్య ఉందని తెలిసినా కానీ గత ప్రభుత్వం అంటే చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా దీనికి నిధులు కేటాయిస్తలేరు. కనీసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న స్పందించి ఈ బ్రిడ్జి నిర్మించాలని, దీనికి నిధులు కేటాయించాలని. ఇక్కడ స్థానికులు చాలామంది పోయేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బైకులు పోయేటప్పుడు కూడా ప్రమాదం జరిగి కొట్టుకపోతున్నారు. ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఈ రోడ్డుకి. అందుకనే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ తెలియజేసేది అంటే దీనికి నిధులు కేటాయించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య మీకు కొనసాగుతుంది? పూర్వం నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి, వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ వాటర్ ఇట్లా పోవడం వల్ల మీకు ఏమైనా ఎంత ప్రాణ నష్టం ఉంది, పంట నష్టం ఉంది. దీనికి గూనలు పెద్ద వేయకుండా చిన్న వేయడం వల్ల ఈ కూడుకుపోయి రోడ్డు మించిపోతున్నాయి. పెద్ద బ్రిడ్జి పెద్దగా కట్టాలని, నీళ్ళు కిందంగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.